హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనం ఇంతే. ఈరోజైతే నేను మా అపార్ట్మెంట్లో నాకు నచ్చిన ఫ్లాట్ని మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను. ఈ ఫ్లాట్ అయితే వెస్ట్ ఫేసింగ్ది. ఈ ఫ్లాట్లో ఆంటీ వాళ్ళ బాబు మాత్రమే ఉంటారు. ఆంటీ వాళ్ళైతే అసలు చెన్నైలో ఉంటారు. గెస్ట్ హౌస్ లాగా ఈ ఫ్లాట్ని అయితే తీసుకున్నారు. నాకైతే ఈ ఆంటీ వాళ్ళ బాబు సెలెక్షన్ బాగా నచ్చింది. ఈ టీపాయ్ చూడండి, చాలా బాగుంది. హాల్లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్న సోఫా టీపాయ్ అయితే ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అయితే టీవీ యూనిట్ ఉంటుంది. ఈ ఆంటీ వాళ్ళ బాబు అయితే ధ్యానం చేస్తారు బాగా. సో ఇక్కడ ధ్యానానికి సంబంధించిన ఒక ఫోటో అయితే పెట్టుకున్నారు టీవీ ముందు. ఆయన రమణ మహర్షి భక్తుడంట. అయితే లాంగ్ షాట్లో టీవీ యూనిట్ అయితే ఒకసారి చూసేద్దాము. టీవీ యూనిట్ అయితే ఇలా ఉంది. టీవీ యూనిట్ పక్కగా దివాన్ కాట్ అయితే ఉంది. ఆంటీ ఇక్కడే పుస్తకాలు చదువుకుంటా ధ్యానం అయితే చేసుకుంటారంట. ఈ దివాన్ కాట్ నుంచి కొంచెం ముందుకైతే వెళితే దేవుడి గది వస్తుంది. దేవుడి గది అయితే సింపుల్గా చాలా బాగుంది. దేవుడి గదిలో ఉన్న ఈ పటాలు కూడా ఉన్న ప్లేస్ని బట్టి ఇలా అయితే డిజైన్ చేయించుకున్నారంట ఆంటీ వాళ్ళ బాబు. ఎక్కువ పటాలు అయితే లేకుండా సింపుల్గా అయితే ఉంది. ఈ పటాలకి బ్యాక్ సైడ్లో గ్లాస్లో లైట్ ఫిట్టింగ్ అయితే చేయించారు. డే టైం అవ్వటం వల్ల పెద్ద క్లారిటీగా అయితే తెలియటం లేదు. నైట్ టైం అయితే ఇది చాలా బాగుంటుంది. ఆంటీ వాళ్ళు ఇక్కడ ఉండకపోయినా ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది. ఈ పూజా గదికి డోర్ అయితే గ్లాస్ మీద శంకు చక్రాలు అయితే చేయించుకున్నారు ఇలా. ఈ డోర్ హ్యాండిల్స్ అయితే బ్రాస్వి, నెమల డిజైన్తో బ్రాస్ హ్యాండిల్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి. నాకు ఈ డోర్ అయితే చాలా బాగా నచ్చింది. పూజా గదికి కుడి చేతి వైపున ఇలా డైనింగ్ టేబుల్ అయితే వేసుకున్నారు. ఇది మార్బుల్ డైనింగ్ టేబుల్. ఇది కూడా చాలా బాగుంది. క్లీనింగ్కి చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్కి పక్కగా ఇలా పార్టేషన్ అయితే ఉంది. మనం కిచెన్ అయితే చూసొద్దాం ఫస్ట్. కిచెన్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్న సిట్అవుట్ అయితే ఉంది. ఇక్కడ హ్యాంగింగ్ ఉయ్యాలు అయితే ఫిక్స్ చేయించుకోవాలనుకుంటున్నారంట ఆంటీ అయితే చెప్పారు. సిట్అవుట్లోంచి బయటకు చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే మనం కిచెన్ని చూసేద్దాం. ఇది గ్యాస్ గట్టు. ఆంటీ వాళ్ళు గ్యాస్ గట్టుకి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే వేయించుకున్నారు. ఈ గ్రానైట్ అయితే బిస్కెట్ కలర్ మీద నావీ గ్రీన్ డిజైన్తో ఉంది. టోటల్గా కిచెన్ లుక్ అయితే ఇలా ఉంది. కబోర్డ్స్ అయితే లైట్ బ్లూ కలర్ వేసుకున్నారు. కిచెన్కి రైట్ సైడ్గా వాష్ ఏరియా అయితే ఉంది. వాషింగ్ మిషన్స్ అవి అక్కడ ఫిక్స్ చేయించుకున్నారు ఆంటీ వాళ్ళు. నేను వీటిని ఎందుకు స్పెషల్గా చూపిస్తున్నానంటే ఆంటీ కొబ్బరి మొక్కలకి బ్యాక్ సైడ్లో ఉండే బ్లాక్ తీసేసి వైట్ను మాత్రమే ఉంచి కర్రీస్లోకి యూజ్ చేస్తారంట. మనమైతే హాల్లో ఉన్న పార్టేషన్ చూద్దాం ఒకసారి. ఇదైతే హాల్కి డైనింగ్ యూనిట్కి మధ్య పార్టేషను. ఇక్కడైతే ధ్యానం చేసుకోవడానికని బుద్ధాన్ని కూడా పెట్టుకున్నారు. పార్టేషన్ పక్కగా 2 బెడ్రూమ్కి మిడిల్లో ఇలా సింక్ అయితే వచ్చింది. బెడ్రూమ్స్ అయితే ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నాయి. వీళ్ళు కూడా మా బెల్రిచ్ని ఏమీ తీసుకోకుండా స్పెషల్గా వాళ్ళకి నచ్చిన వాటితో వాళ్ళు ఇలా డిజైన్ అయితే చేయించుకున్నారు. ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం. ఈ బెడ్రూమ్లో అయితే పందిరి మంచం వేశారు. ఈ పందిరి మంచం అంటే వాళ్ళ బాబుకి చాలా ఇష్టం అంట, అందుకే స్పెషల్గా చేయించుకున్నాడంట. వీళ్ళైతే స్పెషల్గా సత్యనారాయణ స్వామి మండపం కూడా చేయించుకున్నారు. ఇక్కడ ఆంటీ వాళ్ళ బాబు వర్క్ చేసుకోవడానికని ఇలా సెట్ చేసుకున్నారు. సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్దాము. ఈ బెడ్రూమ్లో బెడ్ అది ఏమీ వేయలేదు. ఇక్కడైతే ఎవరు ఉండరు కదా, సో ఒక బెడ్రూమ్లోనే బెడ్ అయితే వేశారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. దానికి ఆపోజిట్లో కబోర్డ్స్ ఇలా వచ్చినాయి. ఈ కబోర్డ్స్ అయితే స్లైడింగ్వి, ఎందుకంటే ఈ ఫేస్లో బెడ్రూమ్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి. సో స్లైడింగే బెస్ట్ అని చెప్పేసి స్లైడింగ్ పెట్టుకున్నారు. నాకైతే ఈ ఇంట్లో స్పెషల్గా నచ్చింది హాల్లో సీలింగ్. హాల్లోకి వెళ్ళి సీలింగ్ అయితే చూసేద్దాము. హాల్లో సీలింగ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చిన్న షో లైట్ ఉంది చూసారా, అది కూడా చాలా బాగుంది. ఈ ఇంటీరియర్ అంతా ఆంటీ వాళ్ళ బాబు తనే ఓన్గా డిజైన్ చేసుకున్నాడంట. ఈ సీలింగ్ అయితే చాలా క్లాసీగా అనిపించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.